నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. అల్లు అర్జున్ గారు జైల్లో నుండి బయటకు వచ్చినప్పటికీ కూడా ఎంత మర్చిపోదాం అనుకున్నా, ఈ టాపిక్ గురించి ఎంత మాట్లాడొద్దు అని అనుకున్నా, ఏదో ఒక సంఘటన మరలా మనం మాట్లాడుకునేలానే చేస్తుంది. ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేకపోతే ఆర్మీ అనేవాళ్ళని అరెస్టులు చేస్తున్నారంటూ ఒక వార్త. ఎందుకు? ఫస్ట్ నుంచి పుష్పాని నెగిటివ్ చేస్తా ఒక టీం బయలుదేరింది, అది అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ ఎవరైతే దేవర దానికి వెళ్ళి అద్దాల పగలగొట్టొచ్చారో అదే టీము పుష్పాని కూడా డ్యామేజ్ చేయడానికి చాలా ప్రయత్నించింది, కానీ పాపం ఎక్కడ దొరకల. ఓకే, ఈయన ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వెళ్ళి నాశనం చేద్దామంటే వెళ్ళి బీహార్లో పెట్టాడు. తర్వాత అన్ని ఊర్లు తిరిగేసి తెలుగుకి వచ్చాడు. బట్ యూసుఫ్ కూడా గ్రౌండ్లో పెట్టేసరికి ఆ రోజు భారీ జనసందోహం. ఎట్ ద సేమ్ టైం ఫ్యాన్సే వాలంటీర్స్గా వ్యవహరించి ఎలాంటి దుర్ఘటన జరగకుండా చూసుకున్నారు. వాళ్ళకి తెలుసు బయట నుంచి ఎవడో ఒకడు వచ్చి ఏదో ఒకటి చేసిపోతాడు అని. అంతవరకు కేర్ తీసుకున్న తర్వాత ఆ ఫ్యాన్స్ అప్పటి వరకు కాపాడుకుంటూ వచ్చారు. సంధ్య థియేటర్ ఘటనలో కాపాడలేకపోయారు. ఎందుకంటే 9:30కి ఫ్యాన్స్ కూడా ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళి సినిమాలు చూడాలి కదా. నీకు అర్థమైంది? అప్పటి వరకు బన్నీని ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు కవచం లాగా. వాళ్ళకి తెలుసు బయట వాళ్ళు వచ్చి ఏదో ఒక ఇన్సిడెంట్ చేసి ఏదన్నా తగలబెట్టడమో లేకపోతే ఇంకెవరన్నా ఏదన్నా అనడమో సంథింగ్ చేసి ఒక విధ్వంసం సృష్టించి ఇది అల్లు అర్జున్ ఫ్యాన్సే చేశారు అని చెప్పేలాగా పోర్ట్రే చేసి బన్నీని డ్యామేజ్ చేస్తామని ప్లాన్ వేసుకున్నారు. కానీ 9:30 టైంలో కుదరల. బికాస్ ఫ్యాన్స్ కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి, బెనిఫిట్ షో చూడాలనిపిస్తుంది కాబట్టి ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ థియేటర్స్ ఫుల్ అయ్యారు. సో ఇప్పుడు బన్నీ వెంట పాపం వ్యక్తిగత సిబ్బంది మాత్రమే ఉంది. ఆ సంధ్య థియేటర్కి వచ్చి చూసే ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారు కొంతమంది. అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇంకా పోలీసులు వీళ్ళు ఈ టైంలో చొరపడింది మూక. ఇదే కరెక్ట్ టైం అనుకొని ఏం చేసింది, తొక్కిసలాట జరిపి ఒక గ్రూపు పాపం 2 ప్రాణాలు తీసింది. అబ్బాయి బ్రెయిన్ డెడ్ ఇప్పుడు ప్రజెంట్. శ్రీతేజ్ పరిస్థితి, రేవతి గారు ఇప్పుడు లేరు మన మధ్యన. అండ్ ఇప్పుడు అది కొనసాగుతూ ఉంది. సక్సెస్ అయ్యారు బన్నీని డ్యామేజ్ చేయడంలో. కేసు నమోదైంది. సంధ్య థియేటర్ క్లోజ్ అన్నారు. అండ్ వివరణ ఇవ్వాలని నిన్న సంధ్య థియేటర్కి వెళ్తే 2 థియేటర్లు ఉన్నాయి, 70mm 35mm. ఒకటే గేట్ ఎగ్జిట్, ఒకటే గేట్ ఎంట్రీ ఉంది. ఇది ఎట్లా ఉండకూడదు, సీటింగ్ కెపాసిటీ ఇలా ఉంది. అండ్ 2500 పై చిలుకు సీట్లు ఉంటే జనాలు ఎంతమంది ఎగబడ్డా గందరగోళ పరిస్థితి వస్తుంది. పైగా రోడ్డు మీద పెద్ద పెద్ద ఫ్లెక్సీలు అంటించి జనాలు ఇట్లా చూసేలాగా పోర్ట్రే చేస్తున్నారు. ట్రాఫిక్కి అంతరాయం కలుగుద్దని కొన్ని పలు సెక్షన్ల కింద వాళ్ళు కంప్లైంట్ రాసుకున్నారు. కానీ నిజంగానే ఇప్పుడు అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్కి ఎప్పటి నుంచో పేరు. మాది ఎప్పుడు థియేటర్ అదే కదా, పెద్ద పెద్ద హీరోలు సినిమాలు ఆడినవి అందరూ వెళ్ళి కూడా సినిమాలు అంటే ఆ థియేటర్ లో సినిమాలు చూసిన సందర్భాలు ఉన్నాయట. 1980 ఏంటో ఎప్పటిదో థియేటర్ అది. అప్పట్లో 70mm స్క్రీన్లు ఇండియాలో వచ్చిన క్రమంలో హైదరాబాద్లో వీళ్ళు పెట్టుకున్నారు. అప్పట్లో పెద్ద థియేటర్స్లో ఇదొకటి. చాలామంది స్టార్లు వాళ్ళ సినిమా సంధ్యలో ఆడాలి అనుకుంటారు. ఒకనొక సందర్భంలో కొట్లాడుకున్న సందర్భాలు నాదంటే నాది. అక్కడ రిలీజ్కి సినిమా చూడాలి అని స్టార్స్ వెళ్ళేవారు. అదేదో పెద్ద థియేటర్ అంటే అప్పుడు 1500 కెపాసిటీ ఉండే. తర్వాత 13 సమ్ చేంజ్కి కుదించారు. అంటే అవన్నీ వసతులు పెంచి ఇంకేదో చేసి ఇలాంటి థియేటర్కి అంటే థియేటర్ అంటే అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు ఎన్ని అడిగినా సరే ఎంట్రీ ఎగ్జిట్ అలా అయినా సరే మనం అడ్జస్ట్ వెళ్తాం అంత అనుకుంటే. మరి లక్ష్మీకళ శశికళ ఎలా ఉందమ్మా అంటే అనకూడదు, కానీ ఎన్ని థియేటర్స్ అన్నీ అలాగే ఉంటాయి. అంటే ఒక టైంలో కన్స్ట్రక్షన్ అయిన అంటే కన్స్ట్రక్ట్ చేసిన థియేటర్లన్నీ ఇంచుమించుగా ఒక మాదిరిగానే ఉంటాయి. అప్పట్లో ఇంకా సుదర్శను, ఇది మన ఉషా మయూరి, బోల్డన్ని థియేటర్లు, సంధ్య, శాంతి, నారాయణ కూడా ఇవన్నీ అలాగే ఉంటాయి ఎప్పటివో కాబట్టి. సో బట్ వాళ్ళు ఇవన్నీ పాయింట్అవుట్ చేసుకుని షోకాజ్ నోటీసులు పంపించారు, మీరు వివరణ ఇవ్వండి అని. సరే, వాళ్ళు వివరణ ఇచ్చుకుంటామన్నారు, అది పక్కన పెట్టే. ఇప్పుడు బయట వస్తున్న వార్తల ప్రకారం లేకపోతే రూమర్స్ అనాలా ఇంకేమనాలో కాదు, కానీ ఇప్పుడు నిజంగానే సంధ్య థియేటర్ క్లోజ్ అవ్వబోతుందా? ఇంత చరిత్ర ఉన్న థియేటర్ని అయితే జనరల్గా సీజ్ చేయరు 100%. బట్ బయట వచ్చే వార్తలు ఏంటంటే మహా చరిత్ర ఉన్న బిల్డింగ్స్నే హైదరాబాద్లో కూల్చేశారు, మహా ప్రముఖుల బిల్డింగ్స్నే మార్క్ చేశారు, మహా చరిత్ర ఉన్న ఎన్కన్వెన్షన్ కూల్చేసినప్పుడు సంధ్య థియేటర్ ఎంతాలే
అనేసి అంటున్నారు. బట్ చెయ్యరేమో అనిపిస్తుంది. ఇన్ కేస్ వీళ్ళు కొన్ని అడుగుతారు కదా, ఇది ఇలా ఉండాలి, అది అలా ఉండాలి, ఇలా పెట్టండి అని, దానికి తగ్గట్టు వాళ్ళు ఏమైనా ఏర్పాట్లు చేసుకుంటే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు ఈ చిల్లర మూక ఏం చేస్తుందంటే, సంధ్య థియేటర్ విషయంలోనూ వాళ్ళు పడ్డారు, దే ఆర్ హ్యాపీ. ఇప్పుడు బన్నీని తిరిగి అరెస్ట్ చేయించాలి, ఆయన బెయిల్ రద్దు చేయించాలి, ఇంకేదైనా చేయాలి. తన మీద పడి పడి ఏడవడానికి ఏం చేస్తున్నారంటే, సేమ్ ఇదే అల్లరి మూక రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెట్టట్లా, మీకు అర్థమవుతుందా? అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏంటంటే, ఆ బాబు బాతుకుంటే బాగుండు, త్వరగా కోలుకోవాలని చూస్తున్నారు. అలాగే పుష్ప కలెక్షన్స్ ఇప్పుడు 1300 కోట్లు దాటి 1400 CR దాటిపోయింది, 14 సమ్ చేంజ్. అది 2000 కోట్లు ఎలా వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వీళ్ళకి వేరే పనులు అంటే అసలు వేరే వాటి మీద మైండ్ ఉండట్లా. ఎవరైతే బన్నీ ఇమేజ్ని ఇంకా డ్యామేజ్ చేయాలి అనుకున్నారో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ లాగా క్రియేట్ అయ్యి ఆయన పైన అనుచిత వ్యాఖ్యలన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు ఏం చేస్తున్నారంటే, ఎవరెవరైతే ఈ పోస్టులు పెడుతున్నారు ఏంటి అనేది ఇవన్నీ కనుక్కొని వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు. రీజన్ ఏంటంటే, నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారు, ఇంకెవరైనా సరే, ఒక మహిళ కావచ్చు, ఒక పిల్లోడు కావచ్చు, ఒక హీరోయిన్ కావచ్చు, ఒక హీరో కావచ్చు, వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయడానికి లేదు. ఇది అవుట్ అండ్ అవుట్ రైట్. అండ్ నెక్స్ట్ అలాగే ఏది మంచి ఏది చెడు తెలుసుకోకుండా, అంటే నిన్న కమిషనర్ గారు వెళ్ళి బాలుడు బాగానే కోరుకుంటున్నారు, ఏమైనా సరే ఆయన ఖర్చంతా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పాడు. బాధ్యతగా ముఖ్యమంత్రి గారు ఆయన వంత ఆయన చేస్తున్నాడు. అంటే అల్లు అర్జున్ గారు ఆయన అక్కడ వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు ఇవ్వలేదనేది అయితే ఏం లేదుగా, ఆ 4 లక్షల ఇంజక్షన్ ఇప్పిలేదని అయితే ఏం లేదుగా. ప్రభుత్వ పరంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు అదే చేస్తున్నారు. ఇంజక్షన్ ఖరీదు నిజంగానే 4 లక్షలా? అఫ్ కోర్స్ అయినట్టు అనిపించింది. అంటే మనకి సామాజిక మాధ్యమాలలో ఉన్న వార్త ప్రకారం ఆ శ్రీతేజకి ఇచ్చిన ఇంజెక్షన్ 4 లక్షలు, అది వేరే దేశం నుంచి రప్పించారు అంటూ ఒక వార్త. అవును, నిజమే, అది బన్నీ భాస్కర్ తెప్పించారు, దానికి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఒక 25 లక్షలు ఇచ్చారు, 25 lakhs ఇచ్చారు, ఒక 4 lakhs పెట్టి ఇంజెక్షన్ రప్పించారు. ఇప్పుడు హాస్పిటల్ బిల్ ఏదైతే ఉందో ఎవ్రీడే, అది కూడా అల్లు కాంపౌండ్ నుంచే వెళుతుంది అనేది కూడా ఒక వార్త ఉంది. అట్ ద సేమ్ టైం ఆయన బాగోగులని కూడా తెలంగాణ గవర్నమెంట్ కూడా పర్యవేక్షిస్తుంది, వాళ్ళు కూడా చూసుకుంటున్నారు. చూసుకోవట్లేదని ఏం లేదు, ఇద్దరూ చూసుకుంటున్నారు. కాకపోతే మొన్న ఒక ప్రకటన రాగానే వీళ్ళు ఏం చేశారు అంటే, బన్నీ ఇవ్వలేదా, రేవంత్ రెడ్డి గారే ఇచ్చారా అని ఒక న్యూస్ స్ప్రెడ్ చేస్తా, మళ్ళీ మా బన్నీయే ఇచ్చాడు, మీరేమి ఇవ్వలేదు, అనవసరంగా గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద పిచ్చి పిచ్చి వ్యాఖ్యలన్నీ చేశారు. ఇది కాదు, ఒకటి కాదు, రెండు కాదు, చాలా పెట్టేసరికి సీరియస్ అయింది. ఎందుకంటే 1 సెకండ్ ఒకటి గుర్తుపెట్టుకో, రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి